Garuda Express, an international courier service. మొత్తానికి మన సినిమా నిర్మాతలే తగ్గారు కానీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈసారి తగ్గలేదు. అసలు ఇక్కడ హిట్ అయితేనే డబ్బులు సరిగ్గా రికవర్ కాని పరిస్థితి ఉన్నప్పుడు ఇక ఫ్లాప్ అయితే ఏం రికవరీ ఉంటుంది చెప్పండి. అందుకే జై లవకుశ, స్పైడర్, పైసా వసూల్ వంటి సినిమాలు కొనడానికి అమెరికాలోని పంపిణీదారులు చాలా కండిషన్లే పెట్టారు. చివరకు నిర్మాతలు తక్కువ రేటుకు అమ్ముకోక తప్పలేదు. కానీ అది కూడా ఎక్కువేలే. ఉదాహరణకు స్పైడర్ సినిమాకు ఏకంగా 21 కోట్లు కావాలంటూ కోట్ చేశారు. కానీ చివరకు తెలుగు మరియు తమిళ లాంగ్వేజ్ ఓవర్సీస్ రైట్లను 15 కోట్లకు పైగానే విక్రయించారు. అయినా సరే $3.5 మిలియన్ కలెక్షన్ వస్తేనే స్పైడర్ వీళ్లను ఒడ్డుకు లాగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జై లవకుశ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. చాలా కావాలంటూ డిమాండ్ చేసి కళ్యాణ్ రామ్ ఏకంగా 18 కోట్ల వరకు కోట్ చేశాడట. 15కు ఓకే అన్నాడట. కానీ చివరకు ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ 10 కోట్లకు పైగా సినిమాను కొన్నాడట. ఇంత తక్కువకే లవకుశ జై కొట్టించుకున్నా కూడా రేపు బాక్సాఫీస్ దగ్గర $2.2 మిలియన్ వసూలు చేస్తే కానీ ఈ పంపిణీదారులకు లాభాలు వచ్చే ఛాన్స్ లేదు. ఈ మధ్యకాలంలో 1 మిలియన్ నుండి మనోళ్లు 2 మిలియన్ దిశగా వెళ్తున్నారు. ఆల్రెడీ ఖైదీ నెంబర్ 150 ఈ మార్కును అందేసుకోగా ఫిదా సినిమా కూడా అందుకు దగ్గరగానే ఉంది. అయితే ఇక నుండి 2 మిలియన్ అనేది ఆసక్తికర నెంబర్ కాదు, ఖచ్చితంగా అందుకోవాల్సిన నెంబర్. లేదంటే ఈ సినిమాలన్నీ పంపిణీదారులను ముంచేస్తాయి.